గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. గవర్నర్తో అబద్దాలు కూడిన ప్రసంగం చేయించారని మండిపడ్డారు. ప్రసంగంలో స్కాముల గురించే తప్ప ప్రజలకు కావాల్సిన స్కీముల గురించి లేదన్నారు. గవర్నర్ ప్రసంగంలో 6 గ్యారెంటీల గురించి ఎందుకు చెప్పలేదని నిలదీశారు. పెన్షన్ పెంచలేదని, రైతులకు 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదంటూ ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వం వచ్చి సగం కాలం అయిపోయింది. ఇంకా వీళ్ళకి 2 బడ్జెట్లే మిగిలి ఉన్నాయి. 3 బడ్జెట్లు ఇప్పుడు పెట్టబోతా ఉన్నారు. 3వ బడ్జెట్. ఇప్పటికి కూడా మహిళలకు ఇస్తానన్నటువంటి 2500 రూపాయలు ప్రతి నెలకు వారు ఇస్తానన్నటువంటిది ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా వారి వాళ్ళ గవర్నర్ ప్రసంగంలో ఆ అంశాన్ని ఎక్కడ కూడా పొందుపరచకపోవడం ఇవాళ తెలంగాణ మహిళల్ని ఈ ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పి మేము ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. వాళ్ళు పేదలకు 2000 పెన్షన్ని 4000 చేస్తామని చెప్పినారు. అట్లనే దివ్యాంగులకు 3000 పెన్షన్ని 6000 చేస్తామని చెప్పినారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి సగం కాలం పూర్తి అయిపోయింది. ఇప్పటికీ పెన్షన్లు పెంచడం లేదు. ఇవాళ ఆ విషయం కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. కాబట్టి పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, అట్లనే దివ్యాంగులకు అందరిని కూడా ఈ 2.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం మోసం చేస్తూ మళ్ళీ ఇంకో సంవత్సరం, వచ్చే సంవత్సరం కూడా మోసం చేయడానికి ఈ ప్రసంగం వాళ్లకు ఇవాళ ఇక్కడ ఎక్కడ కూడా దీంట్లో పొందుపరచకపోవడం అంటే ఈ ఇంకో సంవత్సరం కూడా